ముఖ్యంగా ఆ రోజుల్లో కూడా నేను అక్కయ్య కలిసి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో తాడవాయి కానీ వెంకటాపూర్ కానీ పసరాడ్ నుంచి గుండాల కానీ ఈ రోడ్లని వెంకటాపూర్ వాజేడు బ్రిడ్జిలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ మేము చేశాం. ఇప్పుడు కూడా నిన్న మొన్న మోడికుంట వాగు కూడా అక్క జీవో కూడా వెళ్ళింది. ఈ గిరిజన యూనివర్సిటీకి ఫరారీ గోడకు కూడా టెండర్ అయిపోయింది ఫరారీ గోడకు. ఆ 800 కోట్లు కూడా గిరిజన యూనివర్సిటీకి తెస్తున్నాం ఆల్రెడీ. ఇవాళ రేపు అది కూడా ఆ డబ్బులు కూడా జీవో కూడా వస్తుంది. ఇప్పుడు మోడికుంట వాగు కూడా వచ్చింది. అదేవిధంగా టూరిజం రామప్పకు కూడా ఇవాళ రేపు జీవో కూడా వెళ్ళబోతుంది. కాబట్టి క్రమక్రమంగా అదేవిధంగా అన్ని వివరాల మీద బియ్యం విషయం కానీ బస్సుల విషయం కానీ మీకు వచ్చే పైసల విషయం కానీ చెక్కు కానీ ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే చెక్కులు కానీ అన్ని వివరాలు కూడా సీతక్క గారు గౌరవనీయుల పెద్దలు మన శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు వారి ఒక ఆలోచన 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాపాడాలి చరిత్రలో నిలబెట్టే ఒక ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులు సీతక్క గారు శ్రీనివాసరెడ్డి గారు ఎంతో పెద్దలు క్యాబినెట్లో ఉన్న అందరూ కూడా మా ఆల్ ఎంపీస్ ఆ రోజుల్లో మనం పోరాటం చేసి వాళ్ళ కేసీఆర్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. కేసీఆర్ వస్తే తెలంగాణ వచ్చిందండి. ఎంపీలం అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ వస్తే తెలంగాణ వచ్చింది. ఒక కేసీఆర్తోని కేటీఆర్తోని తెలంగాణ రాలేదు. రాలేదు వారితోని. మేమందరం ఎంపీలు హౌస్లో కొట్లాడినాం, పోరాటం చేసినాం. సోనియా గాంధీ మనం కాంగ్రెస్ పక్షాన ఉండి కూడా మేము పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ పోతే తెలంగాణ వచ్చింది, ఎవరో వస్తే తెలంగాణ వచ్చింది, అదొక భ్రమ. ఇవి అందుకొరకు ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా గౌరవనీయులు సీతక్క గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మా హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు వారు మాట్లాడతారు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలలో కానీ ప్రజలకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నెహ్రూ గారు ఎవరైనా ప్రాణాలు అర్పించారంటే రాజీవ్ గాంధీ గారు. ఏదో అంటారు సాఫ్ట్వేర్ ఎవరు తీసుకొచ్చారండి? రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ రోజు రుణమాఫీ ఎవరు చేశారంటే ఆ రోజు సోనియా గాంధీ చెప్తే రాజశేఖర రెడ్డి గారు చేశారు రైతులకు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఆయన ఏదో అంటే కాదు. తెలంగాణ పోరాటంలో అసలైన పర్సెంటేజ్ భాగం తెలంగాణ ఎంపీలు అండ్ సోనియా గాంధీ గారి భాగం. అంతేగాని ఒక కేసీఆర్తో రాలే. కేసీఆర్ గారు బెనిఫిట్ పొందారు. మరి తెలంగాణ తెచ్చిన తెలంగాణ ప్రజలు అప్పుల పాలు ఎందుకు చేశారు? నేను ఇవాళ హరీష్ రావుని అడుగుతున్నా ఒకటే. హరితహారం మీద 35,000 కోట్ల ఫైల్ ఒక్కడే తినేశాడు హరితహారం మీద హరీష్ రావు గారు. నేను నిరూపిస్తా, ఫైలు తెచ్చి నేను నిరూపిస్తా. మరి దేనికైనా సిద్ధమంటాడా హరీష్ రావు గారు? మరి ఏదో మాట్లాడుతాడు. ఇలా కేటీఆర్ గారు ఏదో పోతున్నారు, తిన్నాడు కాబట్టి పోతున్నారు, పైసలు తిన్నారు కాబట్టి పేసీలకు పోతారు, పైసలు తిన్నారు కాబట్టి కేసులకు పోతాండ్రు, అంతే తప్ప ఇంకేమి లేదు. దానికి పరపకండ చేస్తున్నారు, మన మీద ఏదో నిందలు పోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద తప్ప ఇంకోటి లేదు. ఈ అవకాశం ఇందిరమ్మ ఇల్లు కానీ మీ బియ్యం విషయంలో కానీ అన్ని విషయంలో ఇవాళ 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీకు 1,000 లక్ష రూపాయల చొప్పున ఆల్రెడీ 3,000 దాదాపుగా ఎంత 3,000 కోట్లు 3,00,300 కోట్లు 300 కోట్లు ఆల్రెడీ క్యాష్ కూడా మన దగ్గరకు వచ్చేసింది ఇందిరమ్మ ఇళ్ల కొరకు. సెకండ్ పార్ట్ కూడా ఇస్తారు. గౌరవనీయులైన పెద్దలు పూజ్యులు మీరందరూ కూడా అడగాలే. మా నియోజకవర్గం బ్యాక్వర్డ్ అయి ఉండదారని మన రెవెన్యూ మినిస్టర్ గారికి, హౌసింగ్ మినిస్టర్ గారు ఇంకో 2,000 ఇళ్ళు మా నియోజకవర్గాన్ని ఫస్ట్ దఫలో ఇవ్వాలని కోరుతున్నా. మా మాట మా గౌరవనీయులైన సార్ మీకు మేము అందుబాటులో ఉన్నాం. ఖమ్మం వరంగల్ అప్పుడు ఒకటే జిల్లా ఉండే, మనకు 2 జిల్లాలు కాదు. పాత జిల్లా అప్పుడు ఒకటే జిల్లా. కాబట్టి హౌసింగ్లో మీరు ప్రతి ఒక్క ఇంటికి మీరు ఇవాళ మీ పేరు చెప్పుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరు స్పీచ్లో ఇంకా ఎన్ని ఇళ్ళు ఇస్తారో అది కూడా మాకు చెప్పవలసిందిగా కోరుతుంటూ, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.